నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు దరిద్రం పట్టింది. ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. మీరు సరిగ్గా చదివించుంటే ఈ రోజున చక్కగా జాబ్ చేసుకుందును. మీ వల్లే నేను ఇలా అయ్యాను. విన్నారు కదా! ఈ డైలాగులన్నీ ఈ బెట్టింగ్‌లో లాస్ అయ్యి, ఈ మైండ్ ఖరాబ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా భార్య మీద, లేదంటే పిల్లల మీద, లేదంటే తల్లిదండ్రుల మీద ఇలా చూపిస్తా ఉంటారు. ఈ భార్య మీద చూపించే కోపమయితే ఎలాగుంటదంటే, ఈ లాస్ అయిన తర్వాత ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే నాకిలాంటి దరిద్రం పట్టింది అని చెప్పేసి అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నుంచి నువ్వు ఏ రోజైతే నా ఇంట్లోకి వచ్చావో అప్పటి నుంచి నాకు ఈ దరిద్రం పట్టింది అని చెప్పేసి ఆమెని అనేక రకాలుగా మానసికంగా బాధపెడతా ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళ పుట్టింటి నుంచి ఇంకా నువ్వు డబ్బులు తీసుకురా అని చెప్పేసి హింసిస్తా ఉంటాడు. ఇంకా అంతకు ముందే ఆమె బంగారమైన అంతా కూడా వీడు ఈ బెట్టింగ్‌లో నాశనం చేసి ఉంటాడు. ఆ కట్టుకున్న భార్య ఎన్ని అవమానాలు చేస్తున్నా సరే భరిస్తూ, సహిస్తూ ఆమె ఇలా కాపురం చేస్తా ఉంటది. అటువంటి దాన్ని మళ్ళీ నిన్ను చేసుకున్న తర్వాత ఇలా జరిగింది, నీ వల్ల ఇలా జరిగింది అని ఈ ప్రెస్టేజ్‌ని అంతా చూపిస్తా ఉంటాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వీడికి అంతకు ముందే బెట్టింగ్ అలవాటై ఉంటది. కానీ ఏంటంటే ఈ ఈ చేసుకున్న తర్వాత ఇలా జరిగింది అని చెప్పేసి ఈ ఈ ఈ ప్రెస్టేజ్‌ని బెట్టింగ్ మీద ఉన్న ప్రెస్టేజ్‌ని ఈమె మీద చూపిస్తా ఉంటాడనమాట. ఇంకా కొంతమందికైతే మ్యారేజ్ అయిన తర్వాత ఈ బెట్టింగ్ అనేది అలవాటవుతది. అలా అలవాటయిన తర్వాత ఈ బెట్టింగ్ అడిక్షన్ అయ్యి, ఈ చేసుకున్న దాన్ని చాలా రకాలుగా బాధపెడతా ఉంటాడు. ఈ విధంగా కొంతమందుంటే, కొంతమంది ఫ్రస్ట్రేషను వాళ్ళ పిల్లల మీద చూపిస్తా ఉంటారు. ఎలాగంటే వాళ్ళకి పిల్లోడు ఉన్నారనుకో వాళ్ళ మీద అనమాట. వీడు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచి నాకు ఈ దరిద్రం మొదలైంది అని. లేదంటే అమ్మాయి అయినా సరే ఈ పిల్ల ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి నాకు ఈ పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి ఏంటంటే వీళ్ళకి ఓవర్ థింకింగ్ చేసుకుంటూ వీళ్ళు చేసిన తప్పులని భార్య మీద, పిల్లల మీద రుద్దుతా ఉంటారనమాట. వాళ్ళు పుట్టక ముందు ఏమన్నా వీళ్ళు పీకారంటే ఏమి ఉండదు. పీకింది ఏమి ఉండదు. కానీ ఏంటంటే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ బెట్టింగ్‌లో పోగొట్టుకున్న ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి ఇలా పిల్లల మీద చూపిస్తా ఉంటారనమాట. ఇంకా పెళ్లి అవ్వని వాళ్ళైతే గనక వాళ్ళ తల్లిదండ్రుల మీద అనమాట. ఎలాగంటే కన్న తల్లిని కూడా నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడుతా ఉంటారు. అసలు నన్నెందుకు కన్నారో? ఎవరు కనమన్నారో? మీరు పోషించలేనప్పుడు, మంచి చదువులు చెప్పించి, మంచిగా పొజిషన్‌లో పెట్టలేనప్పుడు, నన్నెందుకు కన్నట్టు అని చెప్పేసి వాళ్ళని అనేక రకంగా బాధపెట్టి, మానసికంగా ఎంతో బాధపెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ బెట్టింగ్‌లో పోగొట్టుకొని ప్రెస్టేజ్‌ని అంతా తీసుకొచ్చి, అసలు కన్న తల్లిదండ్రులని కూడా లేకుండా ఎంతో బాధాకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాడికి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఏమన్నా చేయలేదా అని అంటే, అప్పటికి వీడు ఇలా ఇటువంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నాడని ఎంతో కొంత వాళ్ళకి కలిగిన దాంట్లో వీడికి ఇచ్చి ఆ అప్పులు తీర్చుకొని వీడు బాగుండాలని చేసే ఉంటారు. అయినా సరే వీడు ఇదంతా మర్చిపోయి బెట్టింగ్‌లో మళ్ళీ ఏదో సంపాదించాలని ఆడేసి చెందించేసి ఈ ప్రెస్టేజ్‌ని అంతా తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద చూపిస్తూ వాళ్ళు ఎంతో మానసికంగా కృంగిపోయేటటువంటి మాటలు మాట్లాడుతా వాళ్ళని బాధ పెడతా ఉంటాడు. ఒక విషయం అడుగుతాను చెప్పండి. నిన్ను కట్టుకున్న భార్య నువ్వు బెట్టింగ్‌లాడి సంపాదించి నన్ను పోషించు అని చెప్పేసి నీతో అందా? నీ కడుపున పుట్టిన పిల్లలు నాన్న నువ్వు బెట్టింగ్ ఆడి మా స్కూల్ ఫీజులు కట్టు, మాకు బట్టలు కొను, మమ్మల్ని సంతోషపరచు అని చెప్పేసి నిన్నేమన్నా అడుగుతున్నారా? నిన్ను కన్నా తల్లిదండ్రులు నిన్ను చదువులు మానేసి ఈ బెట్టింగ్ ఆడి సంపాదించరా, మమ్మల్ని పోషించరా, నువ్వు బెట్టింగ్‌లు ఆడుతూ అని చెప్పేసి నిన్నేమన్నా అడుగుతున్నారా? ఒక విషయం చెప్తాను, గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించండి. నీకే గనక ఒక కూతురుంటే ఆ కూతురికి నీలాంటి అల్లుడు కావాలని చెప్పేసి నువ్వు కోరుకుంటావా? నీకే గనక కొడుకుంటే గనక నీ కొడుకు ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉంటే నువ్వు చూస్తూ ఉంటావా? ఒక్కసారి ఆలోచించండి. మీరు చేస్తుంది ఎంత తప్పు అర్థమవుతుంది. నువ్వు ఒక్కడవే బాధపడుతున్నావేమని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు తెలియకుండా నీ వెనకాల నీ కుటుంబం ఎంత మానసికంగా బాధపడుతుందో నీకు అర్థమవుతుంది. నిన్ను కట్టుకున్న భార్య నీ దగ్గర నుంచి ఆశించేది ఒకటే లేదు, నీ మార్పు కావాలి. నీ పిల్లలు నీ దగ్గర నుంచి కోరుకునేది వాళ్ళతో ప్రేమగా గడపాలని. నిన్ను కన్నా తల్లిదండ్రులు కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు మంచిగా ఉండి, ఆనందంగా ఉండి, నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉండాలని. అంతే తప్ప వాళ్ళని ఏదో చూసేయాలని చెప్పేసి నువ్వేదో వాళ్ళని సంతోషపరచాలని వాళ్ళు ఆశించరు. నువ్వు వాళ్ళని చూడకపోయినా పర్లే, కానీ నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చూస్తా ఉండలేరు. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈ ఎడిక్షన్ అన్నది మనతోటే పోదు. మన వెనకాల ఉన్న కుటుంబాన్ని కూడా చాలా సఫర్ అవుతుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను ఎలా మారాలి? నేను ఎడిక్షన్ నుంచి బయటికి రాలేకపోతున్నానని చెప్పేసి చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు. ఏంటంటే నేను కూడా ఈ బెట్టింగ్ అడిక్షన్‌లో ఉన్నప్పుడు, నేను నా కుటుంబానికి దూరంగా వచ్చినప్పుడు, నేను కూడా చాలా బాధలు పడ్డాను. అదే కాకుండా నాకు తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో, ఉండటానికి నీడ కూడా లేని పరిస్థితుల్లో చాలా సఫర్ అవుతూ తిరుగుతూ ఉండేవాడిని. అయితే ఆ టైంలోనే నేను కూడా ఆలోచించాను. ఎందుకు నా తల్లిదండ్రులు నన్ను ఎందుకు కన్నట్టు, ఇటువంటి పరిస్థితులకి కోసం నన్ను కన్నారేంటి ఈళ్ళు, నేను కనకుండా ఉన్నా బాగుండు వాళ్ళకి కనకుండా ఉన్నా బాగుండు అని చెప్పేసి అనుకుంటా ఉండేవాడిని. ఇంకా చేసుకున్న భార్య అయితే గనక
ఎందుకు నన్ను ఏం పట్టించుకోకుండా ఇలా ఉండిపోయింది, నేను ఇలా ఇటు నాకు డబ్బులు ఉన్నప్పుడు చక్కగా ఉండేవాడిని కదా, చూసేవాడిని కదా, వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాను కదా, మరి ఎందుకు నన్ను ఈ టైంలో ఇలా దూరం చేశారు, నాకు సరిగ్గా ఆదరణ ఇవ్వట్లేదు అని చెప్పేసి నాకు నేనగా ఊహించుకుంటా ఉండేవాడిని, మెంటల్ టెన్షన్ పడతా ఉండేవాడిని. అయితే ఇక్కడ నేను ఒకటే ఆలోచించాను ఏంటంటే, ఇప్పుడు ఎవరో కూడా తల్లిదండ్రులు బెట్టింగ్ ఆడమని నేను కనలేదు. చేసుకున్న భార్య కూడా మీరు బెట్టింగ్ ఆడండి అని చెప్పేసి, సంపాదించండి అని చెప్పేసి చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నేను చేసిన తప్పులకి నేను చేసిన తప్పుకి ఈ బెట్టింగ్ ఎడిక్షన్ అయింది నేను, ఈ బెట్టింగ్ ఆడడం మొదలుపెట్టింది నేను, ఎడిక్షన్ అయింది నేను, అప్పులు చేసింది నేను చేసిన తప్పులకి, నేను చేసిన ఈ అన్ని తప్పులకి ఈ భార్య అన్నది ఎందుకు బాధపడాలి? నా కడుపును పుట్టిన పిల్లలు ఏం తప్పు చేశారు? ఇదంతా కాకుండా నా కన్న తల్లిదండ్రులు బెట్టింగ్ ఆడటం కోసమే నన్ను భూమి మీద తెంచలేదు. ఒక బెట్టింగ్‌కి ఆడి నాశనం అవ్వటానికే నా నా కన్న తల్లి నవమాసాలు మోసి నన్ను కనలేదు అని ఇయన్నీ కూడా నేను ఆలోచించుకొని నా తప్పుని నేనే ఒప్పుకొని ఈ బెట్టింగ్ నుంచి బయటికి రావడానికి ఒక ఆస్కారమైనది ఏంటి అని అంటే, మీరు చాలా మంది అడిగారు నువ్వు రావటానికి ఈ ఎడిక్షన్ తగ్గించుకోవడానికి చాలా మంది క్వశ్చన్లు కూడా, అన్న మేము మానలేకపోతున్నా ఎలా మానాలి, కంట్రోల్ ఉండలేకపోతున్నా ఎలా ఉండాలి అన్నారు. ఇదేనమాట, నువ్వు చేసిన తప్పులకి మీ కుటుంబం ఎందుకు సఫర్ అవ్వాలి? ఇంకా ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కుటుంబాల మీద చూపించే వాళ్ళకి కూడా చెప్తున్నాను, నువ్వు చేసిన ఈ తప్పుడు పనులకి నీ కుటుంబం ఎందుకు బలి అవ్వాలి? ఇలా ఎవరైతే ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకుంటారో వీళ్ళ ఈ బెట్టింగ్ నుంచి బయటకు రావడానికి 100కి 10,000% ఆస్కారం ఉంటుంది. తప్పు చేసింది మనం, సరిదిద్దుకోవాల్సింది కూడా మనమే. ఇంకా కొంతమంది అయితే కనుక ఇంట్లో వాళ్ళ సంగతి పక్కన పెడితే చుట్టుపక్కల చుట్టాల మీద వాళ్ళ చుట్టాలు రిలేషన్ ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా కోపం చూపిస్తూ ఉంటారు. అంటే ఎలాగంటే, నాకు వాళ్ళు సాయం చేయలేదు, వీళ్ళని నీ పుట్టింటి వాళ్ళని సాయం చేశారా, నా వాళ్ళు నాకు సాయం చేయలేదు, వాళ్ళ అటువంటి వాళ్ళు సాయం చేయలేదు, అసలు నీకు ఎందుకు చేయాలి? నువ్వేమైనా బిజినెస్ పెడతానికి అడిగావంటే కనుక, మంచిగా ఏదో బిజినెస్ పెట్టుకుంటున్నాడు, వాడికి సహాయం చెయ్యదో, ఓకే లాస్ అయినా సరే పాపం మళ్ళీ ఇంకో బిజినెస్ పెట్టుకుంటాడు బాగుంటుంది అని చెప్పేసి నీకు సహాయం చేస్తారు. నువ్వు చేసే తప్పుడు పనులకి నీకు నీ చుట్టాలైనా పట్టాలైనా ఎందుకు సహాయం చేయాలి? ఇంకా కొంతమంది అవుతాయి కనుక ఈ భార్య పిల్లల తల్లిదండ్రులు పక్కనట్టండి, చుట్టాల సంగతి కూడా పక్కనట్టండి, ఇరుగు పొరుగు మీద కూడా, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళ మీద కూడా కోపం పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదని. నిజం ఒప్పుకుందాం, అసలు మనం చేసే తప్పుడు పనులకి డబ్బులు ఎవరిస్తారో చెప్పండి. నువ్వే గనక ఒకటికి డబ్బులు ఇవ్వాల్సినోడు అవుతే గనక, వాళ్ళే బెట్టింగ్ ఆడుతున్నావు కూడా నీకు తెలిస్తే నువ్వు డబ్బులు ఇస్తావా? ఈ విధంగా ఈ బెట్టింగ్ లో పోగొట్టుకొని ఎడిక్షన్ అయ్యి ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ బెట్టింగ్ సైట్ మీద చూపించాలి అనేటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి ఇలా ఇరుగు పొరుగు మీద, చుట్టాల మీద, ఇంట్లో వాళ్ళ మీద ఇలా చూపిస్తా ఉంటారు. ఇంకా నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే, ఈ బెట్టింగ్ మానేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటే గనక మీ కుటుంబాన్ని ఒకసారి తలుచుకోండి. మీ కుటుంబం, నీ వెనకాల నేను నమ్ముకున్న ఒక కుటుంబం ఉంది, నా వల్ల నా కుటుంబం ప్రాబ్లం చెందకూడదు అని చెప్పేసి ఎవరైతే సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా బెట్టింగ్ స్టాప్ చేస్తారో. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మనం చేసిన తప్పులకి మన కుటుంబం బలవ్వకూడదు. కాబట్టి ప్లీజ్ ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేసి మీకోసం, మీ కుటుంబం కోసం కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీరు మారటానికి ఏమైనా ఉపయోగకరంగా ఉన్నా ప్లీజ్ లైక్ చేయండి. ఈ బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.